హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఎలమంచిలి మండలంలో ఉన్న అబ్బిరాజుపాలెం అనే గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం గురించి, ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చరిత్ర గురించి మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అంతేకాకుండా ఈ టెంపుల్కి మనం ఎలా వెళ్ళాలో కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ముందు నేను అప్పన్నపల్లి క్షేత్ర పురాణం వీడియో షేర్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే నేను ఆ వీడియో లాస్ట్లో మెన్షన్ చేశాను. అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుండి ఈ అబ్బిరాజుపాలెం వెళ్ళాము. మేము అప్పన్నపల్లి నుండి ఇలా వస్తూ వెళ్ళాం కాబట్టి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినట్టు అయింది. ఈస్ట్ గోదావరి నుంచి ఎవరైనా అబ్బిరాజుపాలెం రావాలంటే ఇక్కడ రాజోల్లో మనకి ఇక్కడ ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది, మన రైట్ సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ ఎక్కి ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ మనకి సోంపల్లి రేవు కనిపిస్తుంది. చాలా దగ్గరగానే ఉంది రేవు, లోపలికంటే కూడా వెళ్ళక్కర్లేదు. ఈ సోంపల్లి రేవులో మనకి ఎప్పటికప్పుడే టైంకి పంటిలని ఉంటాయి. అదే మనం వెస్ట్ గోదావరి నుంచి రావాలనుకుంటే పాలకొల్లు నుంచి రావాలి. పాలకొల్లు నుండి వయా దొడ్డిపట్ల అబ్బిరాజుపాలెం. అదే పాలకొల్లు నుండి అయితే మనకి 15 కిలోమీటర్లు ఉంటుంది ఈ అబ్బిరాజుపాలెం అనే గ్రామం. అదే రాజమండ్రి నుండి అయితే 70 కిలోమీటర్లు వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కనిపిస్తున్న విగ్రహం గంగామాత. సోంపల్లి రే దగ్గరికి వచ్చేసామండి. ఆ కనిపిస్తుంది అదే పంటి. ఇప్పుడు ఈ కార్తో సహా మనం ఆ పంట ఎక్కేస్తాం. ఇంక ఈ పంట ఎక్కేసి మనం గోదావరి నుండి ఇటు సైడ్ నుండి అటు సైడ్కి వెళ్ళిపోవచ్చు విత్ కార్ తోటి. కార్ని కూడా పంట ఎక్కిచ్చేసాం. మేమందరం పంటిలో కూర్చున్నాం. సో పంటి ప్రయాణం చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. పంట అయితే స్టార్ట్ చేస్తారు. ఎంజాయ్ ద గోదావరి వ్యూ. ఇంకా ఈ గోదావరి వ్యూ చూస్తూ నేను చెప్పే టెంపుల్ స్టోరీని వింటూ ఉండండి. ఇక్కడ అబ్బిరాజుపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి 99 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం గురించి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ నేను చెప్తాను మీకు ఇందులో. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామితో ఇలా అన్నారంట: కలియుగంలో నా అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి నీవు స్వయంగా ఆలయం నిర్మించాలి అని అన్నారంట. దాని కొరకు ఆంజనేయ స్వామి అయోధ్య సమీపంలో ఒక అరణ్యంలో రావి చెట్టు, మర్రి చెట్టు, పొన్న చెట్టు కింద ఒక తపస్సు చేస్తున్న మునీశ్వరుని చూసి తాను ఆ మునీశ్వరుని ఆత్మలోకి అనుకున్నారంట. దానికోసం ఆంజనేయ స్వామి, ఓ మునీశ్వర, నీ వచ్చే జన్మలో నీ 20 ఏట కానీ 40 ఏట కానీ నీ శరీరం నాకు అవసరం అంటే దానికోసం మునీశ్వరుడు 20 ఏటలోనే వినియోగించుకోండి స్వామి అని అన్నారంట. కలియుగం రానే వచ్చింది. కలియుగంలో పవిత్ర వశిష్ఠానది తీరమున పుత్ర సంతానమునకై దీక్ష పూనిన త్రినాథ వ్రతమును ఆచరిస్తున్న కానూరు మూలస్వామికి సోమరానికి పుత్రుడిగా జన్మించడం జరిగింది ఆ మునీశ్వరుడు. ఆ కుమారునికి త్రిమూర్తులు అని నామకరణం చేశారంట. త్రిమూర్తులు 3 సోదరీమణులతో చాలా గారాబంగా పెరిగారు. త్రిమూర్తులకు సుమారు 10 సంవత్సరాలు ఉండేటప్పటికీ తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు. ఇక్కడ నేను స్టోరీని పాజ్ చేస్తున్నానండి. మనం పంటి దిగిన తర్వాత అబ్బిరాజుపాలెం వెళ్ళడానికి, టెంపుల్కి వెళ్ళడానికి డైరెక్షన్స్ ఉంటాయి. ఎవరినైనా అడిగినా చెప్తారు కూడా. మనం టెంపుల్కి వచ్చేసాం దగ్గరికి. ఆల్మోస్ట్ ఆ కనిపిస్తున్న గోడే టెంపుల్ గోడ వాల్. అదిగోండి, ఇదే అబ్బిరాజుపాలెం శ్రీ అభయాంజనేయ స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ కనిపిస్తున్న విగ్రహమే 99 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం అండి. అసలు అక్కడికి వెళ్తే రావాలని అనిపించదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పక్కన కనిపిస్తున్నది వెంకటేశ్వర స్వామి గుడి.
ఇక్కడే అన్నమాచార్యుల విగ్రహం కూడా ఉంది. ఇంకా పాస్ చేసిన స్టోరీ నుండి నేను కంటిన్యూ చేస్తున్నానండి. త్రిమూర్తుల తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు. తర్వాత స్వగ్రామమైన దొడ్డిపట్ల నుండి పక్కనే అబ్బిరాజుపాలెంలోని అక్క బావగారు దగ్గర ఉంటూ వ్యవసాయ పనులు చేసుకునేవారు త్రిమూర్తులు గారు. తర్వాత యుక్త వయసులో త్రిమూర్తులు గారికి కాంతమ్మ అనే కన్యతో వివాహం జరిగింది. త్రిమూర్తులి బావగారు రెడ్డియ్య శ్రీ ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు. ఆ గ్రామంలోని కాలువ గట్టున ఉన్న రావ చెట్టు క్రింద ఒక చిన్న ఆలయంలో ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం 12 సంవత్సరాల నుండి ఎంతో శ్రద్ధగా పూజించేవారట. ఆ పూజల ఫలితంగా త్రిమూర్తులు గారి దేహంలోకి శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి రెడ్డియ్య అని పిలిచి, నీ భక్తిని చూసి సంతోషించాను, గుడి నిర్మింపచేసి ఇక్కడే ఉండనా అని అన్నారట. అప్పుడు రెడ్డియ్య, స్వామి మీరెవరో నాకు తెలియదు, నేనెప్పుడు మిమ్మల్ని తలంచలేదు, నేను ఆంజనేయ స్వామి వారి భక్తుడిని, నాకు ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పించండి అని అడిగారట రెడ్డియ్య. అప్పుడు స్వామివారు, సరే వచ్చే మంగళవారం రోజున నీ స్వామి నీకు దర్శనమిస్తారు, ఈలోపు మీరు నామ సంకీర్తనతో భజనలు చేస్తూ ఎదురు చూస్తూ ఉండమని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పుకున్నారట. చెప్పిన విధంగానే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి త్రిమూర్తుల గారి దేహంలోనికి వచ్చి, రెడ్డియ్య నేను ఇచ్చటనే ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించవచ్చునా అని అడగగా రెడ్డియ్యకు రెడ్డియ్య భార్య రత్నమ్మకు ఎంతో ఆనందంగా అనిపించి ఆ స్వామివారిని సేవించసాగారట. ఈ విషయం తెలుసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామం వాళ్ళు శ్రీ ఆంజనేయ స్వామి మహిమ తెలిసి భూత ప్రేత పిశాచ దుష్ట పీడగ్రహములను తొలగించి ఎంతో ఆరోగ్యం ఆనందం ప్రసాదిస్తున్న స్వామివారిని చూడ్డానికి భక్తులు ఎక్కడెక్కడ నుండో వచ్చేవారట. భక్తులకు ఇచ్చే విభూది సింధూరం ఆయనే స్వయంగా ఇచ్చేవారట. కొంతకాలం తర్వాత రెడ్డియ్య సీతామహాలక్ష్మి ఇంకొంతమంది భక్తులను పిలిచి త్రిమూర్తులను తన తపోభూమి అయిన గంధమాధవ పర్వతమునకు తీసుకెళ్తాను అని చెప్పారట. అలా వెళ్ళి వచ్చిన భక్తుని అందు తాను ఉండి తన హృదయం నుండి స్వయంగా వ్యక్తమైన శ్రీ త్రిముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎందరో భక్తుల సమక్షంలో వెలికితీసి రెడ్డియ్య గారి ఇంట్లో పెట్టి పూజింపసాగారట. ఆలయ నిర్మాణానికి సుమారు 5 సంవత్సరాలు నిర్విరామంగా జరిపిన శ్రీరామనామమే పునాది అట. సుమారు 59 అడుగుల లోతు నుండి పునాది నిర్మించారట. పునాది నుండి ఆలయ నిర్మాణమంతా కూడా శిలానిర్మితమే. సుమారు 40 మంది శిల్పుల శ్రమతో ఆలయ నిర్మాణం జరిగిందట. 1978 సంవత్సరంలో కర్నూలు సమీపంలోని బసిగేరు కొండ నుండి స్వామివారి ఆదేశం మేరకు తీసుకొచ్చిన రాయితో ఆలయ శంకుస్థాపన జరిగిందట. మొదట క్షేత్రపాలకుడైన శ్రీ త్రిముఖ ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ జరిగిందట 1983 సంవత్సరంలో. 1995 మే 11వ తేదీన శుభముహూర్తాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం జరిగిందట. 2013 జూన్ 3వ తేదీన 99 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ జరిగిందట. ఇదేనండి అబ్బిరాజుపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర. ఇక్కడ కనిపిస్తున్న 99 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతోనే కట్టడం జరిగిందట. ఇంకా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దక్షిణ తిరుమల అని కూడా అంటారట. ఇక్కడ మీరు శ్రీ అభయాంజనేయ స్వామి వారిని చూసినట్లయితే మనకి స్వామివారు గడ్డం ఉన్నట్లు కనిపిస్తారు. అది గడ్డం కాదు, తేనె పట్టు. నేను కూడా చూసి అది గడ్డమేమో అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది అది గడ్డం కాదంట. తేనె పట్టు ఎప్పుడు ఆ ప్లేస్లోనే పడుతూ ఉంటుందంట. ఎప్పుడు తేనె పట్టు తీసేసినా కూడా మళ్ళీ అదే ప్లేస్లో పడుతూ ఉంటుందంట. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామికి గడ్డం ఉంది అంటూ ఉంటారంట. ఆ తేనె పట్టు ఎవరికి ఏ హాని కూడా కలిగించదట. ఇంకా ఇక్కడ మనకి కృష్ణయ్య గోపికలతో బృందావనంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మా మావయ్య గారు మా పాపని కృష్ణుడి పక్కన అట్లీస్ట్ నుంచోబెట్టడానికో లేకపోతే కూర్చోబెట్టడానికో ట్రై చేస్తున్నారు.
కానీ తను మాత్రం నించోను కూర్చోనని దిగిపోతుంది. కూర్చోబెట్టడానికి చాలా ట్రై చేశారు కానీ అస్సలు వినిపించుకోలేదు. ఇదే శ్రీ త్రిముఖ ఆంజనేయ స్వామి స్వయంభూ విగ్రహం. ఇక్కడ మనకి అన్నమాచార్యుల వారి విగ్రహం కూడా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రియమైన భక్తుడు కాబట్టి అన్నమాచార్యుల గారి విగ్రహం కూడా కట్టించారు. ఇంక ఈ చుట్టుపక్కల ఈ బ్యాక్ సైడ్ అంతా చూస్తే మనకి పచ్చని పొలాలే కనిపిస్తాయి. ఇక్కడ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టూతా కూడా మనకి కొబ్బరి చెట్లు అవి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ఈ కొబ్బరి చెట్ల కన్నా చాలా హైట్గా ఉంటుంది. అది కూడా నేను షూట్ చేశాను. ఆ డిఫరెన్స్ చూడండి. చుట్టూ కొబ్బరి చెట్లు ఉండి అంత హైట్ ఆంజనేయ స్వామిని. ఈ కనిపిస్తున్న ప్లేస్ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్యాక్ సైడ్. ఇప్పుడు శ్రీ అభయాంజనేయ స్వామిని చాలా దగ్గరగా చూద్దాం, చాలా క్లోజ్గా. ఇంత పెద్ద విగ్రహం దగ్గరగా చూస్తే నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఈ ఆంజనేయ స్వామిని ఇంత బాగా షూట్ చేసింది మాత్రం మా హస్బెండే. ఈ క్రెడిట్ అంతా మా హస్బెండ్కే. ఇది వెంకటేశ్వర స్వామి గుడి లోపలికి ఆంజనేయ స్వామి పక్క నుండి వెళ్ళే దారిది. ఎంట్రన్స్ వేరే దారి ఉంటుంది. అది ఎంట్రన్స్. అది ఏనుగులు కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్. ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. మొత్తం అంతా కూడా రాయి స్టోన్ తోటే ఉంటుంది ధ్వజస్తంభం. ఇంకా ఇదేనండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇవిగోండి స్వామివారి పాదాలు. ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయనకి ఆపోజిట్గా గరుత్మంతుడే మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మాత్రం మనకి శ్రీ త్రిముఖ ఆంజనేయ స్వామి వారు ఆపోజిట్గా దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం కూడా త్రిముఖ ఆంజనేయ స్వామి విగ్రహం సూక్ష్మంగా పెరుగుతుందట పూజారులు చెబుతున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసన్న వదనం. ఈ ఆలయం టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్, ఈవినింగ్ ఓపెన్లో ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్ మాత్రం క్లోజ్డ్లో ఉంటుంది. మేము ఆఫ్టర్నూన్ సెక్షన్ వెళ్ళాం. ఆ టైంలో ఆలయం క్లోజ్డ్లో ఉంది, మేము దర్శనం చేసుకోలేకపోయాం. కానీ అంతకు ముందు వెళ్ళినప్పుడు నేను తీసిన ఫొటోస్ మీకు షేర్ చేశాను, త్రిముఖ ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఫొటోస్. ఇదేనండి అబ్బిరాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండ్ 99 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం. Thank you for watching this video. Keep smiling. Stay tuned to brightly shine yourself.